టీడీపీ మహానాడుపై పేర్ని నాని సెటైర్లు వేశారు. హైబ్రిడ్ భజన తప్ప మహానాడులో ఏమీ లేదన్నారు పేర్ని నాని. దిగు దిగు చంద్రన్న ఎక్కు ఎక్కు లోకేశ అనే భజనే కనిపించిందన్నారు. మహానాడు వేదికపై చంద్రబాబు ముఖంలో నవ్వే కనిపించలేదన్నారు. చంద్రబాబుని వదిలేసి ఇప్పుడు లోకేష్ దేవాంశ అంటున్నారని అన్నారు. ఎన్టీఆర్ కి భారతరత్న కోసం ఎన్నిసార్లు తీర్మానాలు చేస్తారు అని ప్రశ్నించారు. ఢిల్లీలో చక్రం తిప్పే మీరు భారతరత్న ఎందుకు తేవడం లేదు అని ప్రశ్నించారు. అయితే మొదటి రోజు హైబ్రిడ్ భజన, రెండో రోజు హైబ్రిడ్ భజన. మామూలుగా మొన్నటిదాకా మనం ఏమి వినేవాళ్ళం, జయము జయము శాంతరమ్మ అని భజన కొట్టేవాడు. ఇప్పుడు అందరూ అసలు మామూలుగా ఆడివిడి లేదు. ఎమ్మెల్యేలు కానించి మొత్తం చిన్నోడి కానించి పెద్దోడి దాకా అందరూ జయము జయము లోకేశ, జయము జయము లోకేశ. ఇదే భజన 2 రోజులు. అది మీకు ఇది చేసాం, అది చేసాం, అది చేస్తాం, ఇంకా ఇది చెయ్యాలి. ఇక జయము జయము లోకేశ, జయము జయము లోకేశ. వెళ్ళిపో చంద్రయ్య, వెళ్ళిపో చంద్రన్న. దిగిపో చంద్రన్న, జయము జయము ఎక్కే లోకేశ. ఇదే కదా మొత్తం భజన అంతా. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైపోయిందంటే కూర్చుని అసలు అర్థం కావట్లా, నవ్వు లేదు. ఎన్టీ రామారావు సినిమా మీ ఊరు నీడిపల్లి దగ్గర తీసినట్టున్నారు. ఆ సినిమాలో పాట ఏదో ఉందన్నమాట, పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే చంద్రగిరిలోళ్ళు వదిలేశారు, చంద్రగిరిలోళ్ళు తోలేశారు, కట్టుకున్నాడు అంటే టీడీపీ వదిలేశాడు. టీడీపీ కార్యకర్తలందరూ కూడా జై జై మహేష్, జై జై లోకేష్ అంటారు. చంద్రబాబుని వదిలేశారు. అసలు ఎంత గమ్మత్ ఏంటంటే చంద్రబాబుని వదిలేశారు, లోకేష్ దేవాంశ అంటారు. అరే ఏంట్రా బాబు ఈ అతి పోగలు, ఈ అతి ఆపండ్రా బాబు అని ఎవడో మాట్లాడతాడు. అసలు దేవాంశు కళ్ళతోటి తీస్తే ఎన్టీ రామారావు లాగా ఉన్నాడు. ఓరి మీ పోయే కాలం కళ్ళతోటి తీస్తే ఎన్టీ రామారావు లాగా ఉంటారా? కళ్ళతోటి తీస్తే కస్తూరి నాయుడు లాగా ఉండాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు లాగా ఉండాలి.